తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక 3 విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల 25 లేదా 26న ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీ రాజ్ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ జీవోతో బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాలు 23% దక్కనున్నాయి. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామాలు, వాటిల్లో 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండగా ఏ ప్రాంతంలోనైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ విధానంలో ఆ స్థానానికి రిజర్వేషన్ ఖరారు చేయాల్సి ఉంటుంది. మహిళలకు 50% రిజర్వేషన్లు ఉండనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తుండగా డిసెంబర్ 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 25 లేదా 26న ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ లిస్టుల రీవాలిడేషన్ పని ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 23 తేదీలోపు ఈ ప్రక్రియ ముగించాలని ఈసీ అధికారులకు సూచించింది. అదే రోజున తుది ఎన్నికలు తేదీలు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల కానుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలను ముందుగా పూర్తి చేసి ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే అనర్హత పిటిషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానంకు నోటీస్ జారీ చేశారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవి పైన దానంకు హామీ లభించినట్లు సమాచారం. అయితే కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే మార్గం అనుసరించే అవకాశం ఉంది. ఒకవేళ దానం రాజీనామా చేస్తే గ్రేటర్ పరిధిలో మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది.